హాయ్ అండి. హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను. ముందుగా ఇలా చేప ముక్కలు అనేది శుభ్రంగా ఉప్పు వేసుకొని 2 సార్లు కడగాలండి. ఒక పావు గంట సేపు మజ్జిగలో కూడా నానబెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఒక 2 స్పూన్ల కారం, ఒక అర స్పూను సాల్టు, ఒక పావు స్పూను పసుపు వేసి ఇది మొత్తం ముక్కలు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూతున్న బాక్స్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. మార్నింగ్ ఇలా మ్యాగ్నేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ కనుక ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. టైం ఉంటే అలా చేసుకోండి, లేదంటే 1 or 2 hours అయినా నానబెట్టుకోండి. ఇలా ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలు చూసారు కదండి, మొత్తం ఇవంతా బాగా ముక్కగా పట్టేసినవి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 minutes తర్వాత రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకోవాలండి. అలాగే మొత్తం అన్ని పీసులు అలా రెండో వైపు కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ముక్క అనేది బాగా ఉడికిపోయింది. నాకు ఇలా రావడానికి 15 minutes పట్టినాయండి. ఇలా మొత్తం ఇలా తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవటమేనండి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చినాయో, మనకి ఫిష్ ఫ్రై అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ విధానంలో కనుక చేస్తే చాలా బాగా వస్తాయండి ఫిష్ ఫ్రై అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.